నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అర్ధరాత్రి బయటకు తీసుకొచ్చి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అంబటి రాంబాబు. అమెరికాను మించిపోయింది, ఇప్పుడు పవర్ భారత్ చేతుల్లో. ఎలాన్ మస్క్. గెలిచాక ఎవరిని వదలం, అధికారులందరిపై ప్రైవేట్ కేసులు వేస్తాం. సజ్జల బెదిరింపు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు రిమాండ్కు సంబంధించి వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా గుంటూరు జడ్జి ముందు తన గోడును వెళ్లిబోసుకున్నారు అంబటి. తాను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన వాపోయారు. పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. అర్ధరాత్రి వేళ పోలీసులు తనను సెల్లో నుంచి బయటకు తీసుకొచ్చారని చెప్పారు. పోలీసులు తనను వేధించారని ఆయన ఆరోపించారు. తనపై దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. అయితే చిక్కుల్లో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం చైనా, భారత్ చోదక శక్తులుగా అవతరించాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిణామంపై అపర కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. పవర్ ఇప్పుడు చైనా, భారత్ చేతుల్లోకి వెళుతోందని కామెంట్ చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపిస్తున్న టాప్ 10 దేశాల జాబితాను ఎలాన్ మస్క్ నెట్టింట పంచుకున్నారు. ఈ జాబితాను IMF విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచ DCPలో 26.6% వాటాతో చైనా నెంబర్ 1గా నిలిచింది. రెండో స్థానంలో ఉన్న భారత్ వాటా 17.0%. ఇక మూడో స్థానానికి పరిమితమైన అమెరికా వాటా కేవలం 9.9%. అంటే చైనా, భారత్లు కలిసి ప్రపంచ ఆర్థిక అభివృద్ధిలో 43.6% వాటాను సొంతం చేసుకున్నాయి. ఈ గణాంకాలపై మాస్క్ ఆసక్తికర కామెంట్ చేశారు. ప్రపంచంలో పవర్ చేతులు మారుతోందని అన్నారు. డి హెరెహల్ మండలం హులికల్లు చెరువు నుంచి భారీ స్థాయిలో మట్టి దోపిడీకి సంబంధించి సోషల్ మీడియాలో ఊరు పేరు లేకుండా మత్తు దోపిడీని సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడం హాస్యాస్పదమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాయలసీమ జోనల్ కన్వీనర్ చిందనూరు నాగరాజు మండిపడ్డారు. మట్టి దోపిడీదారులు తమ దోపిడీని సమర్థించుకోవడానికి చేసిన కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరాను. చిన్ని నీటిపారుదల శాఖ DESCలతో తాను మాట్లాడడం జరిగిందన్నారు. దాన్ని బట్టి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు పూర్తిగా బోగస్ అని తేలిందన్నారు. ప్రకటన విడుదల చేసినప్పటి వ్యక్తి ఎవరు, అతని పేరు ఏమిటి, అతడికి DMC సంస్థకి సంబంధం ఏమిటి, ఏ అధికారంతో అతను ప్రకటన విడుదల చేశాడనే అనే వివరాలు లేకుండా ప్రకటన విడుదల చేయడాన్ని బట్టి ఇది పూర్తిగా ఒక బోగస్ ప్రకటన అని తేలిపోయిందన్నారు. R&B శాఖ SE రోడ్డు వేయడానికి మాత్రం అనుమతులు ఇచ్చారన్నారు. కానీ ఆ రోడ్డుకు కావలసిన మట్టిని చెరువు నుంచి దోపిడీకి చేయడానికి అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనల ప్రకారం చెరువులో పూడికి తీయడానికి మాత్రం, అది కూడా ఆ మట్టిని రైతుల పొలాలకు తరలించడానికి మాత్రమే అవకాశం ఉందన్నారు. రైతులకు అవసరమైతే ప్రభుత్వం నిర్ణయించిన రుసుము చెల్లించి పూడిక మట్టిని తమ పొలాలకు తరలించుకోవాలన్నారు. పూడికడుగు మించి ఇక 1 ఇంచు కూడా చెరువుని తవ్వడానికి ఎలాంటి అవకాశం లేదన్నారు. వాటర్లో నాని మెత్తగా ఉంటుంది, కిందకు పోతేనే గ్రావెల్ వస్తుంది. ఆ గ్రావెల్ తీయడానికి ఎటువంటి పర్మిషన్ అధికారులకు ఇవ్వడానికి లేదు, వీళ్ళు తీసుకోవడానికి లేదు. ఇది ముఖ్యంగా గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో గ్రావెల్ చెరువులో నుంచి తరలించడానికి ఎటువంటి పర్మిషన్లు ఇవ్వడానికి కూడా లేదు. కేవలం రైతులకు మాత్రమే ఇవ్వడానికి ఉంది. అది పూడిక మట్టి మాత్రమే, గ్రావెల్ కాదు, కింద గట్టి మట్టి కాదు. ఈ పూడిక తీసిన మట్టి రోడ్లకు పనికిరాదు. ఇది వాస్తవం. కింద స్థాయికి పోవాలంటే దాన్ని తీయడానికి ఏ అధికారికి కూడా నాకు తెలిసి పర్మిషన్కి ఇవ్వడానికి వీల్లేదు. సెకండ్ వన్, ఏదో రాయల్టీ కట్టి తోలుతాము, రాయల్టీ కడతాము అనేసి ఏదో చూశాను. రాయల్టీ నువ్వు కడతావు, మట్టికే డబ్బులు కడతావు. సపోజ్ ఒక వస్తువు మనం కొంటాం, ఆ వస్తువుకి ట్యాక్స్ కడతాం. ట్యాక్స్ కడితే ఆ వస్తువు మనది అవుతుందా?
వస్తువు కూడా డబ్బులు కట్టి తర్వాత ట్యాక్స్ కట్టినప్పుడు అవుతుంది అంటే. బట్ నువ్వు గవర్నమెంట్కి రాయల్టీ కడితే మట్టికి ఎవరు కట్టేది ఈ డబ్బు? దీన్ని ఫస్ట్ గమనించాలా. మీరు ఏది పడితే అది మాట్లాడితే కాదు. ఆర్ఎంబి వాళ్ళకి మట్టి తవ్వుకోవడానికి ఆ డిపార్ట్మెంట్కి ఈ డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఆర్ఎంబి వాళ్ళు మీకు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే దాంట్లో లీడ్ అనే ఒక కాలం అనేది ఉంటుంది. అయ్యా నువ్వు మట్టి ఎక్కడి నుంచి తెస్తా ఉన్నావు, దానికి ఎంత అవుతుంది, ఏం కదా అనేది కూడా మీరు మెన్షన్ చేసి ఉంటారు. ఆ లీడ్ అనే దాంట్లో దాన్ని కూడా మీరు గమనించాలి. అట్లాని చెప్పేసి ఉలికల్లో మట్టి తీసుకొని పోయి మనం ఇప్పుడు గీతాలక్ష్మి గారితో మేము మాట్లాడినాం, మేడం గారితో. హైదరాబాద్ సీతాఫల్ మండి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ జి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేసీఆర్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించడం చాలా బాధాకరమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వారిపల్లి రవి, మహాత్మాచారి, అక్సర్ అలీ, జియాభాయ్, కిరణ్, వినోద్, రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిరసన సెగలు కొనసాగుతున్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశానుసారం చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నియోజకవర్గ టీడీపీ నాయకులు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులు, చీపురులతో కొడుతూ దహనం చేశారు. భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మందలపు వెంకటేష్ బాబు, పాకాల సింగిల్ విండో చైర్మన్ కృష్ణమణి సావిత్రి, టీడీపీ నాయకులు సురేష్ రెడ్డి, ఈశ్వర్రెడ్డిలు మాట్లాడుతూ అంబటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశామని చెప్పారు. ముఖ్యమంత్రిపై అవాకులు చవాకులు పేలుతున్న అంబటి రాంబాబును రాష్ట్రం నుంచి కాకుండా దేశం నుంచే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి గౌరవప్రదమైన వ్యక్తులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని వారు మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంబటి అహంకారానికే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉంటే విజయవాడ సెంటర్ లో నీ నాలుక కత్తిరిస్తా, జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన నీ అనుచిత వ్యాఖ్యలు బేషరతుగా క్షమాపణ చెప్పు, లేదంటే ఆరాయడం ఉండదు. డైరెక్ట్ గా ప్రజల నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో నీ నాలుక తగ్గేస్తాం, జాగ్రత్త. నువ్వు ఏమనుకుని మాట్లాడుతున్నావు? గతంలో మీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి నేను చెప్తాను, అందరూ తెలుగు మహిళలు అందరూ ఉన్నాము, వారిని మంచిగా అదైతే వదలము. అందరూ కూడా మహిళలంతా ఒకసారి ముందుకు రమ్మని చెప్పండి, రోడ్లకు రమ్మని చెప్పండి. అంబటి రాంబాబు కథ ఏంటో మహిళలు జుట్టుబట్టి లాగెత్తుకుని వచ్చేస్తారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కూడా అందరి కోసం కష్టపడి చాలా సిగ్గుచేటు, నీతి హేయమైన చర్య. ఎందుకంటే రాష్ట్రమంతా ఈరోజు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈదుల్లోకి వచ్చి ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఒక పరిపాలనాధ్యక్షుడు ముఖ్యమంత్రి మీద ఇంత అమర్యాదకరంగా మాట్లాడిన భాష ఎటువంటిది అంటే అసలు నీచలు కూడా ఉపయోగించారు. అంత అటువంటి సంస్కారహీనంగా భూత పదాలతో మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఒక ముఖ్యమంత్రి. కడప జిల్లా బదివేలు పట్టణంలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపినా మీ పద్ధతి మారలేదన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నోరు పారేసుకోవడం అవివేకానికి పరాకాష్ట అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావో రాష్ట్రం మొత్తం చూసింది. నీ నీచమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ప్రజలే నోటికి తాళం వేస్తారన్నారు. రాజకీయాల్లో హుందాతనం నేర్చుకో, లేదంటే చరిత్రహీనుడుగా మిగిలిపోతావని అంబటి రాంబాబుని హెచ్చరించారు. రాంబాబును తీవ్రంగా శిక్షించాలని, అతనికి ఎన్ని ఉన్నాయో శిక్షలు అతనికి అమలు పరచాలని అతని మీద అది నేను మా ప్రభుత్వాన్ని కానీ మా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడు మన సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడడం, చాలా అనుచిత వ్యాఖ్యలు. ప్రతి ఒక్క కార్యకర్త కానీ వైసీపీ వాళ్ళు కూడా ఇలాంటి మాటలు ఇట్లా మాట్లాడేవి ఏమిటా అనేది ముక్కున వేలేసుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి మాటలండి సార్? ఎవరైనా మాట్లాడతారా? ఒక ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, అలాగే మినిస్టర్ చేసిన వ్యక్తి, అలాంటి ఏం చూశాను నేను కూడా, ఏదో ఫ్లో వచ్చిన మాటలు కాదండి, అలాంటి దుర్మార్గం మాటలు మాట్లాడడానికి ఎలా చేశాడో అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను.
అది వాళ్ళకు వైసీపీ వాళ్ళకి అందరికీ అదే ఒక నీచ సంస్కృతి ఉంది వాళ్ళందరికీ. ఎలాగంటే ఒకటి కాదు వాళ్ళు మాట్లాడేది, ఒకరు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా మాట్లాడతారు, నోటికి ఏదొస్తే వాళ్ళని మా వాళ్ళు, మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ మేము కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు ఏమి చేశారో దానికి శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు వాళ్ళు. ఇలాంటి మాటలు మేము ఎక్కడ. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. సత్యవేడు ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో టీడీపీ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు పలువురు మాట్లాడుతూ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విజనరీ లీడర్ సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత అంబటి రాంబాబుకు లేదన్నారు. చంద్రబాబు కాలి గోటికి కూడా అంబటి రాంబాబు సరిపోడన్నారు. ఇంకొకసారి అంబటి రాంబాబు ఇలాగే మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఆయనకు ఏం చేయాలో మాకు బాగా తెలుసునన్నారు. కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు మామాజీ వాసు, కృష్ణయ్య, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్, మాజీ వైస్ ఎంపీపీ రాధయ్య పాల్గొన్నారు. ఒక వ్యక్తిగతంగానే ఆయనకున్న గౌరవం కానీ, ఆయన కాలు దూసి చెప్పు దూసితో సమానుడు కూడా కాదును. ఇది గుర్తుపెట్టుకో. మంచిగా చెప్తున్నాం, గౌరవంగా చెప్తున్నాం. నోరు అదుపులో పెట్టుకున్నావా సరి, నోరుంది కదా అని వాయినావంటే మళ్ళీ నెక్స్ట్ మాట్లాడేదానికి కూడా నోరు ఉండదు. దయచేసి అర్థం చేసుకో. ఇంతకు మించి మేము మాట్లాడగలం, ఇంతకు మించి చేయగలం. మా నాయకుడు మాకు నేర్పించిన క్రమశిక్షణ పద్ధతి అవే మమ్మల్ని ఈరోజు మిమ్మల్ని ఏమీ దూషించకుండా ఈరోజు ఉన్నాం. ఇంతకు మించి మాట్లాడినావా ఇంకా నీవే నీ యొక్క జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టుకుంటావు. పద్ధతిగా ఉండాలని సివిరుగా మేము వార్నింగ్ ఇస్తున్నాం. ఇది గుర్తించుకోవాలా. ఆంబోతు రాంబాబు గారు నమస్తే. 47 సంవత్సరంలో రాజకీయ జీవితంలో ఉండే చంద్రబాబు నాయుడిని నువ్వా మాట్లాడేది? ఆయన 75 ఏళ్ళ వయసు ఉన్నా ఇప్పటికి కూడా ప్రజల కోసం, దేశం కోసం ఇంత శ్రమిస్తున్నాడు. అటువంటి నాయకుని మన పనికి మాల మాటలతో మాట్లాడడం నీకు ఎంతవరకు సబబు? నీ స్టేజ్ ఎంత, ఆయన స్టేజ్ ఎంత? ఇదే గారు మీరు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మాట్లాడొచ్చిన జనాలలో మీకు ఇదే మనకు మాట్లాడతారంటే మిమ్మల్ని జనమే ఇచ్చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడేది నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడేది మంచిదని మిమ్మల్ని చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ప్రజలే బుద్ధి చెప్తారు. అటువంటి కాలం కూడా దగ్గర పడుతుంది. మన కీర్తి శాశ్వతం. అటువంటి రాజకీయ నాయకులు ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అవసరం. కానీ నీలాంటి లుచ్చ పొరంబోకు అవసరం లేదు. దయచేసి నువ్వు రాజకీయాలు కాకుండా నువ్వు గంజాయి అమ్ముకో, ఇంకే రాష్ట్రానికైనా నువ్వు స్మగ్లింగ్ చేసుకో, ఇంకేదైనా చేసుకో. డబ్బుల మీద మమకారం ఉండేవాళ్ళు. ఆ పార్టీలో ఉండే వాళ్ళంతా ఏ రకంగా ఉండారు అనేటువంటి తలంపుని నువ్వు కూడా. నారా చంద్రబాబు నాయుడు లాంటి వారిని విమర్శించే హక్కు రాంబాబు లాంటి వాడికి లేదని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో ఎవరికి వారు యమునా తీరే అన్న చందాగా వ్యవహరించారని, సంక్రాంతి సంబరాల్లో గంతులేసిన అంబటి రాంబాబు ఎటువంటి అభివృద్ధి చూపించని గంగిరెద్దు రాంబాబు. పాలన అంటే ఆంబోతులా గొంతులేపడం కాదు, ప్రజలకు సేవ చేయాలని తెలుసుకోవాలన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రత్యేకంగా డైరెక్ట్గానే ప్రత్యక్షంగా మేము 1 కోటి పైన జనాభా ఉన్న కార్యకర్తలం. ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. 1 కోటి మంది ఒకేసారి గట్టిగా అరిస్తే నీ యలంక ప్యాలెస్, నీ తాడేపల్లి ప్యాలెస్ కూడా ఉండవు, మీ బతుకులు కూడా ఉండవన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. ఎక్కువ చేస్తే అదే కాదు, నియోజకవర్గంలో కూడా చెప్తున్నాను. ఇంతవరకు మాకు ఉన్న ఒకే ఒక అధినాయకుడి గారు చెప్పింది ఏంటంటే సంక్షేమం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. అది కాదు, అధినాయకుడు ఒక్కసారి కన్నుసైగ చేస్తే రాష్ట్రంలో ఈ కీచక పాలకులు ఎవరైతే ఉన్నారో, గత పాలకులు, వైసీపీ నాయకులు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ, మీ పార్టీలో ఉన్న ఆ 3 రంగులు ఊడిపోయిన ఫ్యాన్ పట్టుకొని ఇంకా తిరుగుతున్న ఎవరికైనా ఇదే వార్నింగు. ఇక్కడి నుంచి ఈడ్చిడి తణుతా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అధినాయకుడు ఏమనుకున్నా పర్వాలే, మమ్మల్ని ఏమన్నా పర్వాలే, మా దేవుళ్ళు లాంటి చంద్రబాబు నాయుడు గారిని అంత దారుణమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మాట్లాడడం ముందానికి విచక్షణ లేదు. ఎందుకంటే అందరికీ తెలిసిందే
ఆయన అరగంట రాంబాబు అని అనేవాళ్ళం, ఆంబోతుగాడు అన్నీ తెలిసినవే. ఆడికి నిజంగా కొంచెమైనా ఆలోచనగా నుండుంటే అలా మాట్లాడకూడదు. మాట్లాడాడు, దానికి తగిన ప్రతిఫలాన్ని. సత్తెవేడు మండలంలోని యువకులు మరియు క్రీడాకారులతో కలిసి సత్తెవేడు నియోజకవర్గంలో వర్ధయపాలెం లోకా ఫౌండేషన్ నిర్వాహకులకు అబ్దుల్ విజ్ఞప్తి చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా శ్రీ అమ్మా భగవాన్ ఆశ్రమం తరపున లోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, మండలంలోని ముఖ్యంగా యువతపై దృష్టి పెట్టి వారు శారీరకంగా దృఢంగా ఉండటానికి సమాజంలో క్రీడల్లో యువత రాణించాలనే ఉద్దేశంతో గ్రామీణ స్థాయిలోని క్రీడా నైపుణ్యం కలిగిన యువకులను వెలికితీసి ఇటు జిల్లా అటు రాష్ట్ర స్థాయిలో యువత రాణించాలన్న ఉద్దేశంతో క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడా సంబరాలు, క్రీడా కార్యక్రమాలు చేశారని, వాటి వలన మంచి ఫలితాలు వచ్చి చాలా మంది జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలకు ఎంపికయ్యారన్నారు. ప్రస్తుతం గత 4 సంవత్సరాలుగా లోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు స్తంభించాయని, తిరిగి వాటిని ప్రారంభించి స్థానికంగా ఉండే యువత క్రీడల్లో రాణిస్తూ ఇటు ఆరోగ్యపరంగా, శారీరక పరంగా దృఢత్వాన్ని పెంచుకొని మరోవైపు క్రీడా నైపుణ్యం ఉన్న యువకులను రాష్ట్ర స్థాయికి, జిల్లా స్థాయికి రాణించే విధంగా తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం నుండి యువత ఎంతోమంది ముందుకెళ్ళిన రోజులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని లోకా ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం జరిపినట్టుగానే వేసవి సెలవుల్లో ఎలాగైతే స్పోర్ట్స్ మీద యువతను ఎంకరేజ్ చేస్తూ ముందుకొచ్చి జరిపించారో, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు ముందుకొచ్చి యువతకు మేము ఉన్నామని ఒక భరోసా కల్పించి క్రీడలు నిర్వహించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ మరుగుడుపడిన క్రీడల్ని ముందుకు రాని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ పాలనలో మున్సిపాలిటీల అభివృద్ధి వేగంగా జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు సిఆర్ నగర్, బాంబులగడ్డ, 4వ వార్డు రాజీవ్ నగర్, 5, 6 వార్డులు కృష్ణ కాలనీ, యాదవ్ కాలనీ, 10వ వార్డుల మైసమ్మ కాలనీలో సిపిఐ, సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అభ్యర్థుల గెలుపు కొరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిన ప్రకాష్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి బంధుల సాయిలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజాబాబు, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ మరియు ఆయా వార్డుల ఎన్నికల ఇన్ఛార్జీలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా 2500 రూపాయలు చేసే టెస్ట్ చేసేటువంటి మిషన్ కూడా, సిటీ స్కాన్ మిషన్ 3,40,00,000 రూపాయలతో సిటీ స్కాన్ మిషన్ కూడా తెచ్చి ప్రారంభించాం. అదేవిధంగా సింగరేణి హాస్పిటల్లో కూడా సిటీ స్కానింగ్ మిషన్ పెట్టాం. ఈరోజు ఎంఆర్ఐ కూడా 5,000 రూపాయలతో టెస్ట్ చేసేటువంటి మిషన్ని కూడా ఎంఆర్ఐ భూపాలపల్లిలో లేదు, ప్రైవేట్లో లేదు, ఎక్కడ లేదు. వరంగల్ పోతే ఆ డాక్టర్ రాస్తాడు, డాక్టర్ రాసినోనికి సగం, ఆడ తీసినోనికి సగం. 5,000 రూపాయలు అయితే పేదోడు మందులు రాయి, సారు నేను దగ్గర డబ్బులు లేవని ఇంటికి వచ్చి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. కల్తీని ఈ కేసును పక్కతో పట్టించడానికి వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సమంజసం కాదని రాష్ట్ర జంగమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ వాసునూరి చంద్రశేఖర్, టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. రాజకీయ లబ్ధి పొందడానికి, తమ ఉనికిని చాటుకోవడానికి చేతకాని రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరని కూటమి శ్రేణులు అన్నారు. సైకో జగన్మోహన్ రెడ్డిని సంతోషం పెట్టడానికి బూతు మాటలు మాట్లాడటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే సహించేదే లేదన్నారు. చేసిన రౌడీయాలు, ఆకృత్యాలు, వీరు మాట్లాడినటువంటి మాటలు అన్నిటికీ కూడా గత 2024 ఎలక్షన్స్లో ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్ళకి బుద్ధి రాకుండా, సిగ్గు మానం లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక జీర్ణించుకునే పరిస్థితిలో వీళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను ఏదో విధంగా భయభ్రాంతులు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడము చాలా దురదృష్టకరం. వీళ్ళు ఇంకా గతంలో పాలకుల్లాగానే బిహేవ్ చేస్తున్నారు. వీళ్లకు తగిన బుద్ధి చెప్పిన ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వము గతంలో వీళ్లకు 11 సీట్లకు కేటాయించినా ఇంకా వీళ్లకు బుద్ధి రాలేదు. వీళ్ళ మార్పు ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి దౌర్జన్యాలు లేకుండా, గతంలో చాలా దౌర్జన్యాలకు గురైన మన రాష్ట్రము ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
అర్ధరాత్రి బయటకు తీసుకొచ్చి పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారు. అంబటి రాంబాబు అమెరికాను మించిపోయింది. ఇప్పుడు పవర్ భారత్ చేతుల్లో. ఎలాన్ మస్క్ గెలిచాక ఎవరిని వదలం, అధికారులందరిపై ప్రైవేట్ కేసులు వేస్తాం, సజ్జల బెదిరింపు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.